పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. వర్సిటీలో నిర్మించిన నూతన హాస్టల్స్ను ఆయన ప్రారంభించున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఓయూ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల రోడ్డుకి ఇరువైపులా కంచెలు ఏర్పాటు చేశారు. రైట్, ఏం జరుగుతుంది అక్కడ? మా కరెస్పాండెంట్ శేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శేఖర్, చెప్పండి, ఎలా ఉంది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పరిస్థితి? మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రాబోతున్నట్టుగా చూస్తున్నాం, ఏంటి అప్డేట్స్? సరే, ఓయూ అంతా కూడా పోలీసుల దిగ్బంధంలో ఉందని చెప్పుకోవాలి. ఓయూకు వచ్చేటువంటి రోడ్లన్నీ కూడా పోలీసులు బ్లాక్ చేశారు. కేవలం ఇన్విటేషన్ ఉన్నటువంటి అధికారులను మాత్రమే ఇక్కడికి రానిస్తున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం మనం ఓయూలోని దుందుబి హాస్టల్, ఈ హాస్టల్ దగ్గరనే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 గంటలకు ఇక్కడికి రానున్నారు. వచ్చిన తర్వాత ఈ హాస్టల్ ఇనాగరేషన్ ఉంటుంది. ఈ హాస్టల్ ఇనాగరేషన్ తర్వాత మళ్ళీ కొన్ని కొత్త భవనాలకు భూమి పూజ కార్యక్రమం కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. హాస్టళ్లకు సంబంధించినటువంటి విషయం మీద పెద్ద ఎత్తున కూడా ఓయూలో ప్రతి 2-3 నెలలకోసారి కొంత అల్లర్లు, ఆందోళనలు, గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే సరైనటువంటి నీటి వసతులు లేవని, పవర్ వసతి లేదని, అదేవిధంగా కొన్ని సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో లేవు అన్నటువంటి అంశాన్ని ఎప్పటికప్పుడు విద్యార్థులు లేవనెత్తుతూనే ఉంటారు, నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక ఈ ఇనాగరేషన్, ఈ భవనంతో కొంత వాళ్లకు వెసులుబాటు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ భవనం ఇనాగరేషన్ పూర్తయిన తర్వాత మరికొన్నిటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇనాగరేషన్ భూమి పూజ చేయనున్నారు. ఇక దీని తర్వాత ఆడిటోరియం పక్కనే ఉంది. ఆడిటోరియంలో ఒక సభ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఆ సభకు కొంతమంది వివిఐపీలను మాత్రమే పిలిచినట్లు చెప్తా ఉన్నారు అధికారులు. వాళ్లకు మాత్రమే లోపలికి అలౌడ్ ఉంది. ఇక ఓయూ మొత్తం కూడా పోలీస్ కంచెలతో బంధించిందని చెప్పుకోవచ్చు. ఓయూ రోడ్లన్నీ కూడా పోలీసు దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడికి ఇన్విటేషన్ ఉన్నటువంటి వ్యక్తులను, అధికారులను, అట్లాగే వివిఐపీలను మాత్రమే అలౌట్ చేస్తూ ఉన్నారు. సాధారణ ప్రజలను కానీ అట్లాగే విద్యార్థులను కానీ ఎవరిని కూడా ఇక్కడికి అలౌట్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆల్ రైట్ శేఖర్.